హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈరోజు నేను వీడియోలో మన యాక్చువల్ డిజైన్ అంటే ఏదైతే థంబ్నెయిల్లో ఉందో ఆ డిజైన్లోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోకి ఒక సిస్టర్ అడిగారండి, హ్యాండ్ డిజైన్ చూశారు, నెక్ డిజైన్ ఎలాగా అని. సో నేను ఒక రఫ్గా ఒక డయాగ్రామ్ గీస్తున్నానండి. బుక్ మీద కాకుండా నేను క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. నేను ఒక ఫ్లవర్ చూపించాను, రింగ్ నాట్స్తో ఉన్న ఫ్లవర్ విత్ పెటల్స్ అనమాట, లీవ్స్ కూడా. సో మన ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ వేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కౌంట్ చేసుకోవాలండి. నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 5 ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. సెంటర్లో ఒక ఫ్లవర్ తీసుకుని బ్యాక్ సైడ్, ఈ కార్నర్లో 2, ఆ కార్నర్లో 2. సో సేమ్ ఫ్లవర్, అలాగే పెటల్స్, అలాగే లీవ్స్ వేసుకుని మనం అలాగే డిజైన్ కంటిన్యూ చేసుకోవచ్చండి. మీకు ఇంకా బాగా చేయగలిగితే మీరు కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు డిజైన్ చూసారు కదా, నేను ఇమేజ్ చూపిస్తున్నాను. ఇమేజ్ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదని అనిపిస్తుంది, బట్ ఎండ్లో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఆ డిజైన్ని ఈజీగా మినిమం ఒక 5 to 10 డిఫరెంట్ వెరైటీస్లో నా ఓన్గా నేను మీకు ఎలా కుట్టాలన్న నేను చూపిస్తున్నాను. దయచేసి లాస్ట్ వరకు ఒక్కసారి చూడండి. నేను చూపించే వెరైటీస్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కుడదాం అనుకుంటే మీకు ఏదో ఒకటి సెర్చ్ చేసి ఫైనలైజ్ చేసుకునేలాగే ఉంటుంది. సో మనం ముందు ఫ్లవర్ వేసాం కదండి, ఒక చిన్న ఫ్లవర్ వేసి దానికి 5 పెటల్స్ నార్మల్గా వేసాను. ఫస్ట్ వేరే పెటల్ షేప్ వేసాను కానీ అది బాగాలేదని నేను మార్చానండి. సో ముందు ఈ చిన్న ఫ్లవర్కి మీరు ఏ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నారో ఆ శారీ యొక్క కాంట్రాస్ట్ కలర్ అనమాట, అంటే బ్లౌజ్కి కాంట్రాస్ట్గా ఉండే శారీ కలర్ థ్రెడ్తో పెటల్స్ని నార్మల్గానే స్టిచ్ చేసుకోవాలండి. ఈ స్టిచ్ని పెద్ద సాటిన్ స్టిచ్ అనుకుంటారు, లేకపోతే ఫిల్లింగ్ స్టిచ్ అంటారు. ఇది అసలు కుట్టనే అనకూడదు, చాలా ఈజీ అనమాట. నేను ఒక 8 స్ట్రాండ్స్ తీసుకున్నానండి, బాగా థిక్గా కనిపిస్తుందని. నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్డే యూస్ చేశానండి, నార్మల్ ఇచ్చే దారాలు, కాటన్ దారాలు కాదు, ఎంబ్రాయిడరీ సిల్క్ థ్రెడ్డే యూస్ చేశాను. సో నేను చూపించిన విధంగా ముందు 5 పెటల్స్ని మనకు నచ్చిన షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క డిజైన్లో నేను చూపిస్తానమాట. సో ఇందులో ఏదో ఒక పెటల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైనలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో ఫస్ట్ పెటల్కి నేను యాంటిక్ బీడ్స్ని బార్డర్లా కుట్టి లోపల ఉన్న స్పేస్ని వేరే వాటితో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఉన్న షేప్ ప్రకారం నేను ఇందులో మగ్గం నీడిల్ యూస్ చేశానండి. ఈ టోటల్ డిజైన్ మీరు నార్మల్ నీడిల్తో ఫుల్గా కుట్టచ్చు. నేను హాఫ్ మగ్గం నీడిల్తోని, అలాగే కొన్ని స్టిచ్చెస్ అన్ని నార్మల్ నీడిల్తో 2 రకాలతో స్టిచ్ చేశానండి. ఇలాంటి స్టిచ్చెస్కి నేను మగ్గం నీడిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే కొంచెం స్పీడ్గా అవుతుందని, అలాగే కుట్టు కొంచెం టైట్గా ఉంటుందండి నార్మల్ థ్రెడ్తో పోలిస్తే. సో అందుకని బీడ్స్ ఊడిపోకుండా ఉంటాయని ఉద్దేశంతో నేను మగ్గం నీడిల్ని యూస్ చేశాను. సో సేమ్ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్తోనే యాంటిక్ బీడ్స్ని మనం షేప్ తగ్గట్టుగా మనం స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ నేను జర్దోజీ స్ప్రింగ్ చూపించానండి. యాక్చువల్గా చూపించాను కానీ టు బీ ఫ్రాంక్ నాకు ఈ జర్దోజీతో అన్నది నచ్చలేదు, బట్ ఒక వెరైటీ కదా అని చూపిస్తున్నాను అంతే. మీరు ప్రిఫర్ చేసే దాంట్లో జర్దోజీ కుట్టడం మీకు బాగా వస్తేనే మీరు జర్దోజీని చూస్ చేసుకోండి. సేమ్ నార్మల్ థ్రెడ్తోనే స్టిచ్ చేశాను. ఇప్పుడు థర్డ్ పెటల్కి వచ్చేసరికి ఇది బేసిక్ చైన్ స్టిచ్ అండి. ఇది నార్మల్ నీడిల్తో కూడా వేసుకోవచ్చు. అన్ని బీడ్స్ జర్దోజీ అవుతుంది కదా అని ఒక లీఫ్కి నేను ఓన్లీ థ్రెడ్నే యూస్ చేశాను అనమాట. అంటే బాగా హెవీగా వద్దు, సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు మనం థ్రెడ్ని ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకని ఇది నేను ప్రిఫర్ చేశాను. మీకు ఈ డిజైన్ చూసినప్పుడు క్లమ్జీగా ఏంటో ఒకే ఫ్లవర్కి ఇన్ని రకాల డిజైన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మీరు ఏదన్నా ఒకటి ప్రిఫర్ చేసి తీసుకున్నప్పుడు ఒకే డిజైన్తో బ్లౌజ్ అంతా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. దీంతో కుడితే ఎలా ఉంటుందో, దాంతో కుడితే ఎలా ఉంటుందో నోట్తో చెప్పడం కన్నా చేసి చూపిస్తే మీకు ఐడియా వస్తుందని నేను ఈ మెథడ్ ట్రై చేశానండి. సో ఇప్పుడు ఫోర్త్ పెటల్కి వచ్చేసరికి నేను ఇవి యాంటిక్ బీడ్స్ కాదు, హనీ కలర్ అంటారు, తేనెపూసలు అంటారు. ఇది నార్మల్ నీడిల్తోనే మనకు షేప్ తగ్గట్టుగా తీసుకుని ఎండింగ్ ఒక పెరల్తో నేను ఫినిష్ చేశాను అనమాట. ఇది నార్మల్ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే మగ్గం నీడిల్తోని. నార్మల్ థ్రెడ్తో నేను మీకు చూపించాను. మన డిజైన్ ప్రకారం మనకి ఎన్ని బీడ్స్ ఉంటాయో ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఎండింగ్ అంతా మనం వైట్ పెరల్తో చేస్తే నాకు బాగా లుక్ బాగా కనిపించింది.
సో అండ్ ఇప్పుడు ఫిఫ్త్ పెటల్కి వచ్చేసరికి నేను ఉట్టి పెరల్స్తో ఫినిష్ చేశానండి. ఎందుకంటే థ్రెడ్ అయింది, గోల్డ్ అయింది, యాంటిక్ బీడ్స్ అయ్యింది, అలాగే హనీ బీడ్స్ అయ్యింది. సో అందుకని వైట్ అంటే అన్ని కలర్స్ ఉంటాయని చేశాను. సో ఒక ఫ్లవర్ దేంతో కుడితే ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం నేను ఇన్ని వెరైటీస్ ట్రై చేస్తున్నానండి. మీరు ఏదో ఒకటే ప్రిఫర్ చేయండి. నేను 1-2 సార్లు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏంటి అన్నీ కలిపి కుట్టినట్టుగా ఉంది, ఏంటి క్లమ్జీగా అనిపించవచ్చు. నేను ఒకే డిజైన్ కుట్టి మీరు బీడ్స్తో కుట్టుకోవచ్చు, థ్రెడ్తో కుట్టుకోవచ్చు అని నేను నోట్తో చెప్పడం కన్నా మీకు లిటరల్గా చూపిస్తున్నాను అనమాట. అంతే అండి, జస్ట్ నా ట్రైల్ అంతే. సో మనం పెటల్స్ అన్నీ స్టిచ్ చేశాక అన్నిటికీ బార్డర్స్ ఒకలా రాలేదండి, ఒక్కొక్క షేప్లో వచ్చింది. జర్దోసి స్ప్రింగ్ అయితే అసలు సరిగ్గా రాలేదు. ఏదైనా సరే మనకి షేప్ అన్నది సరిగ్గా రానప్పుడు మీరు ఈ జరీ థ్రెడ్తో బార్డర్ కనుక స్టిచ్ చేస్తే కొంచెం డిఫైన్ అవుతుందన్నమాట దాని బార్డర్స్ అన్నీ. సో నేను ఎప్పుడు జనరల్గా జరీ థ్రెడ్తోనే చేస్తాను. ఆర్ఎల్స్ మీకు ఇది వద్దు అనుకుంటే మీరు ఎంబ్రాయిడరీ థ్రెడ్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను మీకు మ్యాక్సిమం ఈజీగా అర్థం అవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోనే మీకు అది క్లియర్ చేస్తాను. ఒక సిస్టర్ నన్ను బ్లౌజ్ గురించి అడిగినట్టుగానే, సో ఆ సిస్టర్ కనుక ఈ వీడియో చూస్తే తనకి కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, నేను ఫ్లవర్ అంతా స్టిచ్ చేశాను. ఇప్పుడు అందులో ఒక చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, చిన్న ఫ్లవర్స్ అనమాట, బూటీస్ లాగా. నేను ఇందులో 3 వెరైటీస్ చూపిస్తున్నాను. మనకు 5 టైప్స్ ఆఫ్ పెటల్స్ అయ్యాయి కదా, ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. టోటల్ బ్లౌజ్లో ఇలాంటి పెద్ద ఫ్లవర్స్ ఒక 5-6 ఉన్నాయండి, చిన్న ఫ్లవర్స్ ఆల్మోస్ట్ ఒక 20-30 ఉన్నాయి, అలాగే లీవ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 టైప్స్ నేను మీకు 4 వెరైటీస్లో చూపిస్తే ది బెస్ట్ వన్ మీరు తీసుకుంటారని. సో నేను ఫస్ట్ హాఫ్ మోతీస్ ఫిక్స్ చేశాను, హాఫ్ మోతీ, ఫుల్ పెరల్స్ కాదు. అలాగే కుందన్స్ చేశాను, అలాగే చిన్న వైట్ గోల్డెన్ బీడ్స్ కూడా చేశాను, అవి కూడా హాఫ్ బీడ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది జర్దోజీ స్ప్రింగ్తో నేను హాఫ్ మోతీని చూపిస్తున్నానండి. నేను మీకు జెన్యూన్గా చెప్తున్నాను, నేను స్టిచ్ చేసేది ట్యూటోరియల్ వీడియోకి చాలా ఈజీ ఉంటుంది, కానీ మీరు ఒరిజినల్గా మీరు బ్లౌజ్ మీద చేసుకునేటప్పుడైతే జర్దోజీని ఈ మెథడ్లో అయితే స్టిచ్ చేయొద్దండి. ఈజీగా ఉంటుందని నేను చూపిస్తున్నాను. జర్దోజీని ఎలా స్టిచ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయకూడదు, ఏది బాగుంటుంది అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. అలాగే ఎలా పాడైపోతుంది అన్నది కూడా మీకు చూపిస్తాను అనమాట. జస్ట్ మీకు స్పీడ్గా అవుతుందనే ఉద్దేశంతో చూపించాను. సో ఇప్పుడు మనకు పెరల్స్ ఫినిషింగ్ అయింది. ఇప్పుడు మనం కుందన్స్ యూస్ చేసాం కదా, సో కుందన్స్ ఆల్రెడీ షైనింగ్గానే ఉంటాయి కాబట్టి దానికి జర్దోజీ స్ప్రింగ్ కానీ గోల్డ్ థ్రెడ్ కన్నా ప్లెయిన్ థ్రెడ్ ఇస్తే బాగా కనిపిస్తుందని ఉద్దేశంతో నేను నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో బార్డర్ ఇచ్చానండి. ఈ ప్లేస్లో మీరు జరీ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే జర్దోజీ స్ప్రింగ్ యూస్ చేయొచ్చు. మీకు వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూపిద్దామనే ఉద్దేశంతో నేను అన్ని రకాలు ట్రై చేస్తున్నాను అనమాట. ఐ హోప్ నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మనము ఇప్పుడు ఫ్లవర్స్ని కుందన్ ఫ్లవర్ని కూడా స్టిచ్ చేసాము. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇది హాఫ్ గోల్డ్ బీడ్ అండి, ఫుల్ గోల్డ్ బీడ్ కాదు, హాఫ్ గోల్డ్ బీడ్. కొంచెం పెద్ద సైజ్ దొరకలేదు నాకు, సో నేను చిన్న దాంతోనే ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ పెద్దదైతే చాలా బాగుండేది. సో నేను ప్రతి గోల్డ్ బీడ్ని పెరల్స్తో నేను 5 పెరల్స్తో దాన్ని రౌండ్ అప్ చేస్తున్నాను అనమాట, ఒక ఫ్లవర్ లుక్ రావడానికి. ఇది ఒక మెథడ్ అండి, బట్ కొంచెం టైం టేకన్ అయిందనమాట నాకు. అలాగే కొంచెం దూరంగా కూడా స్టిచ్ చేసుకోవాలి, ఇది నేను చేసిన మిస్టేక్. కొంచెం దూరంగా ఉంటే ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ సరిగ్గా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా 3 ఫ్లవర్స్ని స్టిచ్ చేసాము. 3 ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత నేను మీకు నెక్స్ట్ సో ఈ గోల్డెన్ బీడ్స్ చుట్టూరు మనం పెరల్స్తో ఫ్లవర్లా స్టిచ్ చేసుకోవాలండి. నేను స్టిచ్ చేశాను. గోల్డెన్ బీడ్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇదండి టోటల్గా ఫ్లవర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం దీనికి లీవ్స్ని చూపిస్తున్నాను. ఈ లీవ్స్లో కూడా మీకు 3 టైప్స్ ఆఫ్ లీవ్స్ చూపిస్తాను, ది బెస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేయండి. నా ఇంటెన్షన్ ఏం లేదండి, ఒక డిజైన్ చూపించి ఆ డిజైన్ కుట్టుకోండి అని చెప్పే బదులు ఒకే డిజైన్లో ఎన్ని రకాలుగా కుట్టుకోవాలో నేను కనుక మీకు చూపిస్తే మీకు ఇంకొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది నా మెథడ్ అంతే అండి, నా ట్రైల్ అంతే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. చాలా ఈజీ మెథడే. ఒక లీఫ్ అంతా నేను ఓన్లీ థ్రెడ్తోనే యూస్ చేశాను, లాంగ్ అండ్ షార్ట్ మెథడ్. రెండో లీఫ్ జర్దోసితో నేను ఫినిష్ చేశాను. జర్దోసి ఫ్లవర్ పెటల్ బాగా రాకపోయినా
లీఫ్ అయితే నాకు బాగానే కనిపించిందండి, అవుట్పుట్ బాగానే వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మూడో లీఫ్ నేను కట్ బీడ్స్తో కుడదాం అనుకుంటున్నాను. ఏ డిజైన్ కన్నా బార్డర్ ఇస్తే అది బాగా హైలైట్ అవుతుందండి, బాగా ఎలివేట్ అవుతుంది. సో నేను జరీతోని ఈ జర్దోజీ లీఫ్కి అలాగే ఈ థ్రెడ్తో కుట్టిన లీఫ్కి నేను బార్డర్ ఇచ్చాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మన లీఫ్ ఏంటి అంటే గ్లాస్ బీడ్స్ అండి, దీని కట్ బీడ్స్ అంటారు, గొట్టాలని కూడా అంటారు. సో ఈ బీడ్స్తో నేను ఓన్లీ 3 స్ట్రాండ్స్ తీసుకున్నాను అంతే, ఎక్కువ పట్టలేదు నాకు, ఎందుకంటే చిన్న చిన్న లీవ్స్ అనమాట. ఈ లే డిజైన్తో మీకు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ని, నెంబర్ ఆఫ్ లీవ్స్ని మీరు టోటల్గా బ్లౌజ్ అంతా మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఇమేజ్ కూడా ఎలా వస్తుంది అన్నది నేను డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా లాస్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు ఈ మధ్యలో స్పేస్ని అంతా గోల్డ్ క్లాత్ ఉంది, ఏ డిజైన్లో అయినా సరే జర్కాన్ స్టోన్స్ కానీ స్టోన్ లైన్ కానీ లేకపోతే నాకు ఫినిష్డ్గా కనిపించదు, ఎక్కడో చోట మెరిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇక్కడ నేను జర్కాన్ స్టోన్స్ని ఫిక్స్ చేశాను, స్టోన్ లైన్ ఫిక్స్ చేయలేదు, జర్కాన్ స్టోన్ సరిపోతుంది. నేను బేస్ పెట్టలేదండి, డైరెక్ట్గా గమ్ అప్లై చేసి నేను స్టోన్స్ని అప్లై చేస్తున్నాను. అలాగే సెంటర్లో ఉండే స్పేస్లో కూడా ఒక ఫ్రేమ్డ్ కుందన్ స్టోన్ అంటారు, క్లిప్ స్టోన్స్ అంటారు, పెద్దది, మీకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉందని నేను నాకు తెలిసిన నేమ్స్ అన్నీ చెప్తున్నాను మీకు. ఈ స్టోన్ ఫిక్స్ చేశానండి. దీనికి కుట్టడానికి ఆప్షన్ ఏం లేదండి, డైరెక్ట్గా స్టిక్ చేయడం అంతే. మ్యాక్సిమం ఈ డిజైన్లో అన్నీ కుట్టినవే, స్టిక్ చేసినవి అయితే ఓన్లీ కుందన్స్, నెక్స్ట్ ఈ సెంటర్లో పెట్టే కుందను, అలాగే పెరల్స్ అనమాట. సో ఊడిపోయే అవకాశం చాలా తక్కువ. ఏదైనా కూడా మీరు గమ్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తే అవి పర్మనెంట్గా ఫిక్స్ అవుతాయి. ఇదే డిజైన్తో బ్లౌజ్ ఎలా కుడితే ఎలా ఉంటుందో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీరు బాగుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో చెప్తున్నాను, స్టార్టింగ్లో కన్నా మీరు నా వీడియో చూసిన తర్వాతే మీకు అర్థమవుతుంది కాబట్టి లాస్ట్లో చెప్తున్నాను. ఎవరన్నా కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.